మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. మాజీ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ లో రైతులకు జరిగిన నష్టం గురించి, వారికి అందాల్సిన నష్టపరిహారం గురించి మెమరాండం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి గత 4 రోజుల కింద కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా, వడగండ్ల వాన కారణంగా రైతులు చాలా నష్టపోయారు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆ పొలాల్లోకి వెళ్ళి రైతు అధ్యక్షులు, రైతు నాయకులు, మరి రైతులు అందరి సమక్షంలో మరి ఆ రోజు పంటలన్నిటినీ కూడా విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మామిడి పంట పామిడి మండలంలో, అదే విధంగా అరటి, కలంగడి, ముఖ్యంగా మొక్కజొన్న, ఇంకా అలాగే చీనీ చెట్లు కూడా పడిపోవడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ఆదేశాలు జారీ చేసినట్లు న్యూస్ లో వచ్చింది. కానీ మరి ఎంత మేరకు నష్టపరిహారాన్ని వాళ్ళు అందిస్తున్నారు, నాయకులు ముందుకు వచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు అన్నది పత్రికాముఖంగా మరి ఇంతవరకు కూడా తెలియపరచలేదు. ఈ రోజు రైతుల బాధలు తలుచుకుంటే వర్ణనాతీతం. నిజంగా చేతికొచ్చిన పంట చేజారిపోయి పండగ కూడా జరుపుకోకుండా వారు ఎంత బాధపడుతున్నారంటే, ఆ రోజు కలంగడి పండ్లు కూడా ఆల్రెడీ కూడా కాపుకొచ్చినాయి. మరి ఆ పండ్లన్నీ కూడా వడగండ్ల వాన వల్ల అవన్నీ కూడా చెడిపోతే, మరి ఒక మహిళ రైతు ఆ రోజు పొలంలో కూర్చొని ఏడుస్తుంటే ఎంత బాధ కలిగింది అంటే అది చెప్పలేము. ఖచ్చితంగా ఈ కూటమి నాయకులు సెంట్రల్ దృష్టికి తీసుకుపోయి మరి ప్రతి రైతుకు కూడా న్యాయం చేసే విధంగా ఆలోచన చేసి ప్రతి పంటకి కూడా రైతుకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏ రైతన్నకు కూడా న్యాయం చేసిన దాఖలాలు లేవు. దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు, మీరు కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి సెంట్రల్ తరపు నుంచి ఈ నష్టపరిహారాలు రావాలి కాబట్టి వాటితో పాటు మీరు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి రైతుకు కూడా న్యాయం చేసే విధంగా, నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి గుంతకల్ నియోజకవర్గంలో చూసుకుంటే పామిడి, గుత్తి, గుంతకల్ 3 మండలాలు ఉన్నాయి. ఈ 3 మండలాల్లో ఎక్కువగా ఈసారి మొక్కజొన్న వేయడం జరిగింది. మొక్కజొన్నలైతే మరి ఇంకా ఒక 20 రోజుల్లో వాటినన్నిటినీ కూడా కత్తిరించే పరిస్థితి. మరి అయినా కూడా ఈ వడగండ్ల వాన వల్ల చాలా నష్టం కలిగింది. రైతుల ఏడుపు ఒక్కసారి వినండి. రైతన్న లేకపోతే మనం మనుగడనే లేదు. రైతన్న గురించి దయచేసి ఆలోచన చేయండి. ఏ నాయకులు కూడా ఈ రోజుటి వరకు కూడా సందర్శించి, మరి కూటమి నాయకులు ఎవరైనా ఎక్కడైనా కూడా ఫలానా పంట పొలాలకి వెళ్ళి నష్టం కలిగిన విషయాలు కూడా బయటకి రాకోకుండా, మరి వాళ్ళు అసలు విజిట్ కూడా చేయకోకుండా ఉన్నారంటే మనం గమనించగలము. అంటే మీకు జోబులు నింపుకోవడానికైనా మీరు ప్రభుత్వంలో ఉన్నది, కనీసం రైతుల పట్ల మీకు ఎటువంటి ఇది లేదా అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాము. మేమంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా కొన్ని పంటలకి మాత్రమే గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పేసి మరి హెచ్ఓ గారు, ఏఓ గారు మన కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కలంగడకి గైడ్ లైన్స్ లేవని చెప్పేసి చెప్పారు వాళ్ళు. కలంగడ రైతులు కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం చేసే దిశగా వాళ్ళు చర్యలు తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క
రైతుకి నష్టపరిహారం చెల్లించాలి, అది కూడా సత్వరమే చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక 15 రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించడం జరిగింది, అది కూడా మిరప పంటకి 60,000 రూపాయలను చెల్లించడం జరిగింది. మరి ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం మొక్కజొన్నకు హెక్టార్ కు మరి 15,000 మాత్రమే ఇస్తామన్న సమాచారం ఉంది. వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు ఆ 15,000తో, కనీసం వాళ్ళకి మందులకు కూడా గిట్టుబాటు కావు అని రైతు వాపోతున్నాడు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తగు న్యాయం చేస్తారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే విధంగా న్యాయం జరగకపోతే ఎంతవరకైనా రైతన్నల కోసం పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జగన్, జై జగన్, రైతుల పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులు వెంటనే ఆదుకోవాలి.